సముద్ర ఉపరితలంపై 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వేడి జలాలను ముందుగా పైపులోకి తీసుకోవాలి. సముద్రంలో దాదాపు 1000 మీటర్ల లోతున 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మేర చల్లగా ఉండే జలాలను మరో వైపులోకి తీసుకోవాలి. ముందు వేడిగా ఉన్న సముద్ర జలాల్లోకి అమ్మోనియా లేదా ప్రియాన్ లాంటి ద్రవాలను పంపించాలి. వేడి నీరు అమ్మోనియా ద్రవాన్ని ఆవిరిగా మారుస్తుంది. ఎక్కువ వేడి వద్ద ఇది బాష్పీభవనం చెందుతుంది. ఈ ఆవిరిరూప జలాలను తిరుగుతున్న టర్బైన్లోకి పంపితే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అమ్మోనియా ద్రవాన్ని మళ్లీ చల్లబరిచి చల్లటి జలాల్లోకి పంపించాలి. అమ్మోనియా ద్రవంతో కలిసిన శీతల జలాలను మళ్లీ బాష్పీభవనం చెందించే గొట్టంలోకి పంపించాలి. ఈ విధంగా చేస్తే ఒక భ్రమణం పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో సముద్ర జలాలను విద్యుత్తుగా మార్చవచ్చు. అయితే ఈ విద్యుత్తు ప్లాంట్లకు అనుబంధంగా అమ్మోనియా ప్రొపేన్ ప్రియాన్ ఉత్పత్తి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉష్ణమండలంలో ఉన్న భారతదేశంలో సముద్ర ఉష్ణశక్తి పరివర్తనం ద్వారా 1,80,000 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇందుకు లక్షద్వీపాలు అత్యంత అనువైన ప్రాంతం.